పూర్వం ఏకాదశి నాడు తప్పక ఉపవాసం ఉండేవారు. ఇప్పుడు కలియుగం కనుక ఎక్కువ మంది ఉపవాసం ఉండడం లేదు. కానీ కనీసం ఆహారం కొద్దిగా లఘువుగా తీసుకొని అయినా ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే కటిక ఉపవాసం కాదు. తిండి ఏమీ తినకుండా మాడిపోమని కాదు. భగవంతునికి దగ్గరగా ఉండమని, ఆహారమును అదుపులో పెట్టాలి, నియంత్రించుకోవాలి అని దీని అర్థం. అసలు నిజానికి ఉప అంటే సమీపము అని అర్థం. ఉప సమీపే అని భగవంతునికి దగ్గరగా ఉండటం ఉపవాసం. దానికి దగ్గరగా ఉండాలంటే ఆహార నియమం ఉండాలి. ఆహార నియమం వల్ల మనస్సు అదుపులో ఉంటుంది. మనస్సు అదుపులో ఉండడం వల్ల కామ క్రోధాదులు నియంత్రించబడతాయి. అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా భగవద్ధ్యానం చేయగలుగుతాడు. తన మనస్సుని భగవంతునికి అర్పణ చేయగలుగుతాడు. కొంతకాలానికి ఆయనలో లీనమైపోతాడు.